ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమస్కారం అండి. 2024 జూలై మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ యొక్క ప్రేక్షకులకు ఒక చిన్న సజెషన్ ఇవ్వడం జరుగుతున్నది. ముఖ్యంగా ఈ యొక్క గోచార ఫలితాలు అనేది, అంటే రాశి ఫలితాలు అనేవి జస్ట్ 20% మాత్రమే తీసుకోవాలి. అంటే ఈ రాశికి పూర్తిగా బాలేదు అన్నప్పుడు మీకు అలా ఉండదండి. ఎందుకంటే మీ ఒక స్వజాతకం, మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్, దీనిపైన హారోస్కోప్ చార్ట్, జన్మ జాతకం అని ఉంటుంది. దాంట్లో ఉన్న గ్రహ స్థితిల వల్ల, తర్వాత దశాభుక్తిల వల్ల ఏర్పడే ఒక కష్టాలు కావచ్చు, సుఖాలు కావచ్చు, అది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ గోచార ఫలితాలు, రాశి ఫలితాలు అనేవి ఒకవేళ మీ జన్మ జాతకంలో ఏదైనా దశాభుక్తి ఇబ్బందిగా ఉన్నప్పటికీ, ఈ గోచారంలో మనకి గురుబలము, ఇలా రాహుబలము, శని బలం ఉన్నప్పుడు అక్కడ బాలేదు. కాబట్టి అక్కడ అంటే ఏంటి, ఇక్కడ మీ జన్మ జాతకంలో బాలేకున్నప్పుడు ఈ ఇలా గురుబలము, శని బలం ఉన్నప్పుడు జస్ట్ సపోర్ట్ ఇస్తుంది అని అర్థం. ఒకవేళ జన్మ జాతకంలో ఉంటున్న దశాభుక్తి కూడా బాలేదు, ఇక్కడ రాశి ఫలితాలలో ఇక్కడ గురుబలము లేదు, శని బలము లేదు అన్నప్పటికీ ఆ ఒక వ్యక్తి తీవ్రమైన దుఃఖం కావచ్చు, ఆర్థిక విషయంలో ఇబ్బందులు కావచ్చు, ఉద్యోగ విషయంలో ఇబ్బందులు కావచ్చు, మ్యారేజ్ లైఫ్లో ఇబ్బందులు, ఇలా అన్నిటినీ ఫేస్ చేస్తూ వెళ్ళాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఓన్లీ కొంతమందికి రాశి ఫలితాలు మాత్రమే అని అనుకుంటారు. రాశి ఫలితాలు జస్ట్ 20% మాత్రమే. ఇంకా మిగతా 80% మీ జన్మ జాతకంలో ఉంటున్న గ్రహ దశల వల్ల వచ్చే, అది పాజిటివా నెగటివా, అది మెయిన్ మనం చూసుకొని ఈ యొక్క గోచారంలో ఉంటున్నది కూడా మనము మ్యాచ్ చేసుకొని మనము వెళ్ళాలి. సో అర్థమైంది కదండి. సో ఇక మీద ఈ యొక్క ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉందో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఈ ఒక్క మాసంలో ఏ గ్రహాలు ఏ రాశిలో సంచారం చేస్తున్నాయని తెలుసుకుందాం. ముఖ్యంగా రాహు మీన రాశిలో సంచారం, కేతు కన్యా రాశిలో సంచారం, గురువు వృషభ రాశిలో సంచారం, తదుపరి శని భగవాన్ కుంభ రాశిలో సంచారం. అయితే ఈ మాసం నుంచి ఆయన వక్రించి సంచారాన్ని చేస్తున్నారు. వక్రగతి అంటే ఏం లేదండి, ఒక గ్రహం ముందుకు వెళ్తూ ఉంటుంది స్టడీ మోషన్లో. సడన్గా వక్రగతి అన్నప్పుడు ఆ ఒక గ్రహము ఒక సంచారం అనేది ముందుకు వెళ్లకుండా వెనక్కి తిరుగుతుంది. అంటే వెనక్కి చూపు. ఇప్పుడు ఒక మనిషి, ఇద్దరు మాట్లాడుతున్నారు అనుకోండి, పరస్పరంగా ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. సడన్ గా ఒక వ్యక్తి వెనక్కి తిరిగి చూసినప్పుడు ఎలా ఉంటుందో అలా ఈ ఒక వక్రగతి అనేది వెనక ఉన్న రాశి ఫలితాలని మనం తీసుకోవాలి. సో శని వక్ర మార్గంలో సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు. ముఖ్యంగా ఇక్కడ కుజుడు జూలై 12వ తేదీ వరకు మేషంలో సంచారం, తదుపరి వృషభ రాశిలో సంచారం చేయబోతున్నారు. సూర్యుడు జూలై 16వ తేదీ వరకు ఆయన మిథునంలో సంచారము, తదుపరి కర్కాటక రాశిలో సంచారము. శుక్రుడు జూలై 7వ తేదీ వరకు ఆయన మిథునంలో సంచారం, తదుపరి కర్కాటక రాశిలో సంచారము. ఇక్కడ శుక్రుడు జూలై 11వ తేదీ తర్వాత శుక్రుడు ఉదయిస్తున్నాడు అని అర్థం.
ఇన్ని రోజులు మౌఢ్యమి జరిగింది. అంటే గత కాలంలో గురు మౌఢ్యమి జరిగి గురువు కూడా మనకి ఉదయించాడు. ఇక మీద శుక్రుడు ఉదయిస్తున్నాడని అర్థం. శుక్ర గురువుల యొక్క ఆహ్, మనకి ప్లానెట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. పెళ్ళికి కావచ్చు, గృహ ప్రవేశానికి కావచ్చు, శుభ కార్యాలకి కావచ్చు, గురు మరియు శుక్రుడు చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తారు. సో, ఇక మీద శుక్రమౌఢ్యం అనేది వెళ్తూ ఉంది. ఆయన ఉదయిస్తున్నారు. ఇక్కడ బుధుడు జూలై 18వ తేదీ వరకు ఆయన కర్కాటక రాశిలో సంచారం, తదుపరి సింహ రాశిలో సంచారం చేయబోతున్నారు. ఈ ఒక్క గ్రహ సంచార రీత్యా ద్వాదశ రాశి వాళ్ళకి ఒక్క రాశిని మనము చూసుకుంటూ వెళ్దాము. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా. And I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageshwar Rao and the clinic name is Neocare Homeopathy. ఇక మకర రాశి. ఈ ఒక మకర రాశి వాళ్ళకి ఈ ఒక మాసంలో యోగించే గ్రహాలు రాహు మరియు పంచమ స్థానంలో ఉంటున్న కొద్దిగా గురువు గారు. అందులోన మకర రాశి వాళ్ళకి వ్యయాధిపతి అవుతాడు గురువు పంచమ స్థానంలో. ఆయన ఈ ఒక మాసంలో కుజుడితో కలుస్తున్నారు కాబట్టి పెద్దగా యోగించరు. ఆయన కాస్త ఇబ్బంది పెట్టే రకంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు. తృతీయంలో ఉంటున్న రాహు మినహా మిగతా సూర్యుడు కొంచెం కాస్త అర్ధశుభుడిగా వ్యవహరిస్తున్నాడు. మిగతా అన్ని గ్రహాలు కూడా కాస్త అర్ధశుభులుగా వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మకర రాశి వాళ్ళకి ఈ ఒక మాసంలో ఆర్థిక పరంగా కాస్త ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా ఇన్కమింగ్ లెవెల్ అనేది తగ్గుతుంది. అంటే వచ్చే రాబడి అనేది తగ్గి ఖర్చులు పెరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఈ ఒక మాసంలో. పైగా భార్య భర్త ఇద్దరిలో ఒకరికి ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చే సూచనలు ఉంటాయి. కాస్త దీని గురించి మీరు గమనించాల్సిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడ దీంతో పాటు ముఖ్యంగా 6వ స్థానంలో ఉంటున్న సూర్యుడు వ్యయస్థాన్ని చూస్తున్నాడు. తర్వాత వ్యయాధిపతి పంచమంలో గురువు గారు ఉంటున్నారు కాబట్టి సంతానం ద్వారా కొన్ని అనుకోని ఖర్చులు ఏర్పడే సూచనలు కూడా వస్తున్నాయని చెప్పుకోవచ్చు. అంటే సంతానానికి విషయంలో మీకు అనుకోని విధానంలో ఖర్చులు ఏర్పడే సూచనలు ఇక్కడ కనిపించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పైగా ద్వితీయ స్థానంలో ఉంటున్న శని వక్రించి సంచారం చేస్తున్నారు కాబట్టి ఆర్థిక పరమైన విషయంలో చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది. తర్వాత ఉద్యోగం విషయంలో ఎలా ఉంటుందని తెలుసుకున్నట్లయితే ఉద్యోగం విషయంలో కూడా కాస్త అంతంత మాత్రంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. మీరు సర్దుకొని వెళ్ళవలసిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉన్నది ఈ యొక్క మాసంలో. మొత్తానికి జూలై మాసంలో మకర రాశి వాళ్ళకి కాస్త మానసిక ప్రశాంతత తగ్గించే ఆస్కారం ఉంటుంది. తర్వాత ముఖ్యంగా ఉద్యోగం విషయంలో కూడా కాస్త చిన్నపాటి ప్రయాణాలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఇట్లా ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ సప్తమ స్థానంలో శుక్రుడు సంచారం అండి. కర్కాటక రాశిలో శుక్రుడు అంత మంచి ఫలితాలు ఇవ్వలేరు ఆయన. అందులోన సూర్యుడితో కలిసి సంచారము, పైగా అష్టమానికి వచ్చేస్తాడు బుధగ్రహ. నవమాధిపతి అష్టమ స్థానానికి వచ్చినప్పుడు ఈ ఒక ప్రతి ఒక్క విషయానికి సంబంధించిన ఒక ఏదైనా తీసుకోండి మీరు. ఏ విషయానికైనా సంబంధించింది కావచ్చు. అక్కడ స్ట్రగల్ అనేది ఎక్కువగా ఉంటుంది. నవమాధిపతి అష్టమ స్థానంలో ఉన్నప్పుడు మీరు చూసుకోవచ్చు. ఏ పని మొదలుపెట్టినా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. చాలా కష్టపడి పనిచేయాల్సిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. తర్వాత డబ్బుకి ఏదైనా మీరు లోన్లు గనక అప్లై చేసుకున్నట్లయితే వాటికి ఒక 10 సార్లు బ్యాంకుల చుట్టూ తిరిగినా కూడా అక్కడ రెస్పాన్స్ అనేది ఉండదు. ఇలా ఉంటుంది అష్టమ స్థానంలో బుధుడు ఉండడం వలన, పైగా ద్వితీయ స్థానంలో శని వక్రించడం వలన కాస్త ఇలాంటి కొన్ని అనుకోని ప్రమాదాలు, ఇబ్బందులు, తగాదాలు కావచ్చు, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. కొద్దిగా కాస్త ఆర్థిక విషయంలో జాగ్రత్త, కుటుంబ విషయంలో జాగ్రత్త, ఉద్యోగం విషయంలో జాగ్రత్త, సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకున్నట్లయితే ఇబ్బందులు ఉండవు.
మొత్తానికి మకర రాశి వాళ్ళకి కాస్త మిశ్రమ కాలమనే చెప్పుకోవచ్చు. పెద్ద యోగించే ఒక కాలమనే ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత మీ యొక్క స్వజాతకంలో మీ యొక్క ఓన్ హారోస్కోప్‌లో అక్కడ గనక దశాభుక్తులు ఫేవరబుల్‌గా ఉన్నట్లు గనకైతే పెద్దగా ఇబ్బందులుండవు. సో, ఈ ఒక మకర రాశి వాళ్ళు తప్పనిసరిగా నవధాన్యాలని 9 రోజులు వరుసన నానబెట్టేసి ఉదయాన్నే రాత్రిపూట నానబెట్టడం, ఉదయాన్నే బెల్లంతో కలిపి ఆవులకి తినిపించడం 9 రోజులు తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి. బీర్వాల్ లాంటివి అంటే లాకర్‌తో కూడిన ఒక బీర్వాల్ లాంటివి మీరు డొనేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అనాథాశ్రమాలకి కానీ, వృద్ధాశ్రమాలకి కానీ ఇచ్చే ప్రయత్నం చేసుకున్నట్లయితే మంచిది. తర్వాత తప్పనిసరిగా అమ్మవారికి లేదా ఈశ్వరుడికి మీరు ఎంత జలాభిషేకం చేస్తే అంత మంచిదండి. ప్రతిరోజు ఓం నమః శివాయ పంచాక్షరి మంత్రాన్ని కూడా చెప్పుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.